హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి నంది టెంపుల్ వచ్చి బెంగళూరులో బిగ్ బుల్ టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి బుల్ టెంపుల్ అనమాట. సో దొడ్డ బసవన్న గుడి అని కూడా అంటారు. సో దొడ్డ అంటే కన్నడ భాషలో పెద్ద అని అర్థం, అంటే పెద్ద నంది ఆలయం అని చెప్పేసి దొడ్డ బసవన్న అని కూడా అంటారు. బసవన్న గుడి అని చెప్తారు అనమాట మామూలుగా లోకల్ లాంగ్వేజ్లో. సో ఇది వచ్చి 15 feet ఉందన్నమాట హైట్, 12 feet వెడల్పు ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నంది టెంపుల్స్లో ఇది కూడా ఒకటి అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గణేష వచ్చి నంది వెనుక భాగంలో తోక దగ్గర గణేశుడి స్టాచ్యూ చిన్నదన్నమాట, అది తోక దగ్గర అయితే పెట్టారు. సో గణేశుడికి ముందు వైపున శివలింగం అయితే ఉంది. సో ఇది నేను ఫస్ట్ టైం చూడడము, ఎందుకంటే ఎక్కడైనా మనం శివ టెంపుల్కి వెళ్తే శివుడి ఎదురుగా నంది ఉంటుంది కదా, కానీ ఈ బసవన్న టెంపుల్లో ఏంటంటే బసవన్న తోక దగ్గర గణేశుడికి ఎదురుగా శివలింగం ఉందన్నమాట. సో ఇది నేను ఫస్ట్ టైం చూడడము, ఎందుకంటే మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా శివుడికి ఎదురుగా నంది ఉంటుంది కదా, కానీ ఇక్కడ అలా కాదు. సో నంది తోక దగ్గర గణేషకి ముందు వైపు శివలింగం ఉందన్నమాట. సో అంటే శివలింగము నంది యొక్క తోక భాగాన్ని చూస్తూ ఉంటుంది. సో నాకు ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇలా చూడడం. సో ఇలా నేనైతే ఫస్ట్ టైం చూడడము, నంది తోకని శివలింగం చూడడము. సో యాక్చువల్గా నేను ఏ టెంపుల్కి వెళ్ళినా శివుడి ఎదురుగానే నంది ఉంటుంది. సో నంది చెవిలో మనం ఏం చెప్పినా ఆ కోరికలు నెరవేరుతాయి అనేసి చెప్తూ ఉంటారు కదా. సో నంది చెవి దగ్గరికి వెళ్ళి శివుడిని అయితే కోరికలు కోరుకుంటూ ఉంటారు కదా. బట్ ఇక్కడైతే శివలింగం నంది తోకని చూస్తున్నట్లుగా ఉంది. సో దీనికి ఏమైనా స్పెషల్ స్టోరీ లాంటిది ఏమైనా ఉందా ఏంటో మరి నాకైతే ఐడియా లేదు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇదొకటి. దాని తర్వాత ఈ ఆలయానికి ఉన్నటువంటి ఒక తన చరిత్ర ఏంటి అంటే, సో ఈ చుట్టుపక్కల అంటే ఇప్పుడు బిగ్ బుల్ టెంపుల్ సరౌండింగ్స్ అంతా కూడా ఒక టైంలో రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అనమాట. ఆ వ్యవసాయం కూడా ముఖ్యంగా వేరుశనక్కాయలను ఎక్కువగా పండించే వాళ్ళట. కానీ ప్రతి పౌర్ణమి రోజు ఒక ఎద్దు ఆ ప్రదేశానికి వచ్చి వాళ్ళు పండించిన పంటని నాశనం చేసి వెళ్ళిపోయేదట. సో ప్రతిసారి ఇలా పౌర్ణమి రోజు అలా ఎద్దు వచ్చి పంటల్ని నాశనం చేసేస్తూ ఉంటే విసిగిపోయిన రైతులు ఏం చేశారంటే, సరే ఎలాగైనా సరే ఆ ఎద్దుని మనము శాంతింపజేయాలని చెప్పి అనుకొని ఆ ఎద్దుకి ఒక ఆలయాన్ని అయితే కట్టాలని అనుకున్నారట. సో అనుకున్నదే తడగా వాళ్ళు ఏం చేశారు, ఆ నంది కోసం ఒక ఆలయాన్ని అయితే కట్టారు. అసలు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత అసలు ఆ ఎద్దు అక్కడికి రాలేదు, ఆ పంటలు నాశనం చేయడము లేదనమాట. అక్కడి నుంచి ఇక అసలు ఎద్దు అటు చుట్టుపక్కల కనిపించడం కూడా లేదంట. సో అప్పటి నుంచి వాళ్ళు సాక్షాత్ నందీశ్వరుడే ఇలా చేశాడేమో అనేసి ఒక నమ్మకము చెప్పేసి రైతులు ఏం చేసేవారంటే ఎవ్రీ ఇయర్ వేరుశనక్కాయలు పండించిన తర్వాత మొదటి పంటను ఇక్కడ నందీశ్వరుడికి సమర్పించేవాళ్ళు. సో మనకి నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనకి ఎదురుగానే దొడ్డ గణపతి ఆలయం ఉందన్నమాట. సో దొడ్డ బసవ, దొడ్డ గణపతి అంటే పెద్ద గణేష, పెద్ద బసవన్న అని చెప్పేసి అనమాట. దొడ్డ ఈజ్ నథింగ్ బట్ కన్నడంలో పెద్ద అనేసి అర్థం అనమాట. సో ఎదురుగానే మనకి చాలా పెద్ద వినాయకుడు. సో ఈ వినాయకుడి గుడి మీరు ప్రజెంట్ చూపిస్తున్నది అదే అనమాట. సో ఫస్ట్ మనకి వినాయకుడు ఎంట్రన్స్ లో దొడ్డ గణపతి ఉంటుంది. సో రైట్ సైడ్ లో కొన్ని ఒక 50-60 మెట్లు ఎక్కి వెళ్తే పైన వచ్చి బసవన్న గుడి అనమాట. సో రెండు కూడా దొడ్డ బసవ, దొడ్డ గణపతి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక్కడ. సో ఎవ్రీ ఇయర్ నవంబర్, డిసెంబర్ ఆ టైంలో ఫస్ట్ టైం పంటని వేరుశనక్కాయల్ని పండించిన తర్వాత ఫస్ట్ మొదటి పంటని తీసుకొచ్చి గణపతికి, బసవన్నకి సమర్పిస్తారు. ఆ టైంలో ఇక్కడ కడ్లేకాయ పర్సే అని చెప్పేసి ఒక జాతర లాగా జరుగుతుందన్నమాట. శనక్కాయలు, రకరకాల శనక్కాయలు అయితే ఇక్కడ సంతలో మనం కూరగాయలు అమ్మినట్లు శనక్కాయలు అమ్ముతారనమాట. రకరకాల శనక్కాయలు దొరుకుతాయి. సో కడ్లేకాయ పర్సే అంటే అసలు చాలా ఫేమస్ అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 1 week 10 days ఇలా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. సో ఆ టైంలో మీరు ఇక్కడ కనుక విజిట్ చేశారంటే మీకు ఎటువైపు చూసినా శనక్కాయలే ఉంటుందన్నమాట. పండగ వాతావరణం, కొల్లలుగా జనాలు అయితే వస్తారు శనక్కాయలు కొనుక్కోవడానికి. సో అంత స్టోరీ ఉందన్నమాట. చాలా ఓల్డెస్ట్ టెంపుల్ కూడా. ఆల్మోస్ట్ ఇది 1500 సంవత్సరాలు అనుకుంటాను. 1500 సంవత్సరాలు ఆ టైంలో 15th century అలా కట్టారనమాట ఈ ఆలయాన్ని. ఆల్మోస్ట్ 500+ years అనమాట. సో చాలా విశేషమైనటువంటి టెంపుల్. తర్వాత ఇది ఏకశిలా విగ్రహం అనమాట. గణేష వచ్చి మనకి ఒకే రాతి పైన చెక్కబడినటువంటి విగ్రహం అన్నమాట ఇది.